హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వాతావరణ రిపోర్ట్ అయితే కనుక ఒక్కసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల అయితే కనుక అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ అయితే తెలిపింది. దీంతో ఏపీలో ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల వరకు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం అయితే కనుక వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటుగా తిరుపతి, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ పిడుగులు పడే పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక అంతేకాదు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఏపీలో గోదావరి నదికి వరద అయితే కొనసాగుతోంది. అయితే వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతి మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక మరోవైపు కృష్ణానదికి వరద కొనసాగుతున్న క్రమంలో శ్రీశైలంలో ఉన్న 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వాతావరణ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.